క్రైస్తవ మిషనరీ ఫైల్స్ అనే సినిమా తీయాల్సి వస్తుందా? చిన్న పిల్లల్ని మత మార్పిడి చేయడానికి తెగ కష్టపడుతున్నారు. అక్క చెప్తున్నా కన్వర్షన్ మాఫియా ఇది. నిర్మల విద్యాలయం కన్వర్షన్ మాఫియా. చర్చ్ అని కొట్టారు. ఇది మీరు చేసేది ఇది మీ మాఫియా. ఇది పక్కా చెప్తున్నా కన్వర్షన్ మాఫియా ఇది. నిర్మల నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నిర్మల విద్యాలయం స్కూల్లో క్రిస్టియన్ యాజమాన్యంతో నడుస్తున్న ఈ స్కూల్లో అంతా ఎక్కువ శాతం హిందూ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న వారే. అక్కడ కొంతమంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఎటువంటి నాణ్యమైన భోజనం అందించకుండా పురుగులు పడ్డ అన్నము, నైట్ మిగిలిన అన్నము, పొద్దున ఖరాబ్ అయిపోయిన చారు. ఈ విషయాన్ని పిల్లలు ఏబీవీపీ దృష్టికి తీసుకురావడంతో ఏబీవీపీ అక్కడికి వెళ్లి తనిఖీ నిర్వహించగా అక్కడ పురుగుల అన్నం దొరికింది. అది మాత్రమే కాదు, హిందూ విద్యార్థులని ఆదివారం రోజున క్రైస్తవ యాజమాన్యం బలవంతంగా చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేపిస్తున్నారు. హిందువుల గుడికి మీరు పోతురా? మేము పోము. పోనప్పుడు మీరు హిందువులని చర్చికి ఎందుకు తీసుకుపోతున్నారు? అంటే వీళ్ళంతా దొంగతనాలు చేస్తున్నారు. దొంగలు వీళ్ళంతా ప్రతి వస్తువు దొంగతనం అయితే కావచ్చండి. మతం నువ్వు చర్చికి పోమని చెప్పడానికి మీరెవరని నేను అడుగుతున్నా. పబ్లిక్ లా అధికారమా? చర్చిలోకి తీసుకోవడానికి అధికారం ఏముంది? చర్చికి తీసుకోవడం కరెక్ట్ కాదు. బొట్టు తీయించేస్తున్నారు, ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఎందుకు ఇలా చేశారని స్కూల్ టీచర్స్ ని అడిగితే విద్యార్థులు హాస్టల్లో దొంగతనం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేపిస్తున్నాము, డిసిప్లిన్ నేర్పిస్తున్నాము అని విద్యార్థుల మీద దొంగతనం మోపుతున్నారు. చర్చికి మేము రాము అని హిందూ విద్యార్థులు అడగగా వారిని శిక్షించి ఇబ్బంది పెడుతున్నారు. హిందూ పండుగలైనటువంటి శివరాత్రి కానీ, మన దసరా, దీపావళి కానీ వివిధ పండుగలకు గుడికి వెళ్తామంటే ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ కేసు అయితే పెట్టారు ఇప్పుడు. ప్రశ్నించడంతో ఒకప్పుడు వైద్యం అందిస్తామని పెయిన్ కిల్లర్ మాత్ర కూడా ఇవ్వకుండా ఎయిడ్స్ పేషెంట్స్కి వారిన సూదులు వాడి రోగులు బాధతో ఏడుస్తుంటే జీసస్ నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అని చెప్పింది ఫ్రాడ్ తెరీసా. మదర్ ప్లీజ్ ఆస్క్ జీసస్ టు స్టాప్ కిస్సింగ్ మీ. మీ దేవుడిని నన్ను ముద్దు పెట్టుకోవద్దని చెప్పు అని అన్నాడు ఆ రోగి. నిజంగా జరిగింది ఇది. ఏం మారింది? మాట్లాడలేని రోగులు వీళ్ళ టార్గెట్, పసి మనసులు వీళ్ళ టార్గెట్, పురుగుల అన్నం పెట్టి ఆరోగ్యాలు పాడు చేయడం వీళ్ళ టార్గెట్, మళ్ళీ ప్రార్థన చేస్తే తగ్గిస్తామని నమ్మించడం వీళ్ళ టార్గెట్. ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు ఇన్ని రోజులు? చర్చికి రాకపోతే కొడతారా? ఇదే పని క్రైస్తవులతో, ముస్లిం పిల్లలతో చేసి గుడికి రండి లేదంటే కొడతామంటే ఊరుకుంటారా? ఎందుకు హిందువులంటే అంత చేతగాని వాళ్ళల్లా కనిపిస్తున్నారు వీళ్ళకి? ఇది పాఠశాలనా లేక కన్వర్జన్ ర్యాకెట్ మాఫియా నడిపించే స్థలమా? చర్చికి అందరూ ఒక చోట ఉండి ప్రార్థన చేసుకోవడానికి తీసుకెళ్తారు. అందరం కలిసి ఆడ శ్రీకృష్ణ కాలచక్రం యాగాలు నడుస్తున్నాయి, వెళ్ళం దాండి. ఆటో మేమే మాట్లాడతాం, ఆటోను కూడా వెళ్దాం. యాగంలో కూర్చున్నాం పారు అందరం. మరి మీరెందుకు తీసుకోతున్నారు మేడం? మీరెందుకు తీసుకోతున్నారు? మీరు హాస్టల్ ని సీజ్ చేసే వరకు మేము ఇడికెళ్ళి లేవము. హాస్టల్ బంద్ చేసుకోండి, మీకు చేత కాకపోతే నడపకండి. స్కూల్ కూడా బంద్ చేసాం. ఇప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా ఈ స్కూల్లో కూడా చదవద్దు. వీళ్ళని మొత్తం చదువు నేర్పించాల్సిన గురువులు డబ్బులకు అమ్ముడుపోయి మిషనరీల కోసం పని చేస్తే ఏం చేయాలి? వాళ్ళకి కుంకుమ పెడితే ఊరుకుంటారా? పిల్లల బొట్టు తీయడం ఏంటి అసలు? ఇన్ని జరిగినా దీనికోసం ఎవ్వడూ మాట్లాడు, తప్పు అనడు. కానీ తిరిగి వేరే వాళ్ళ మీద అయ్యుంటే ఇప్పటికీ దేశం మొత్తం మాట్లాడేవాళ్ళు. ఆయన హిందువుల మనోభావాలకు ఉన్న గౌరవం ఇదేనా? ప్రతి ఒక్క తల్లిదండ్రికి చేరేలా షేర్ చేయండి. తల్లిదండ్రులు మీ పిల్లలతో పాఠశాలలో ఏం చేస్తున్నారని కనీసం తెలుసుకోండి.